హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫటాఫట్ భవానీ. ఈ రోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే గుడ్లు ఎండు చేప కర్రీ మాట. చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా, మంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు పిల్లలు కూడా. నువ్వు మటన్ చికెన్ తింటావా, గుడ్డు ఎండు చేప కర్రీ తింటావా అంటే 100% నేను ఈ కర్రీనే చెప్తాను. టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే ప్రిఫర్ చేస్తారు. మటన్ చికెన్ ఏముంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అదిరిపోతుంది. బట్ ఈ కూర ఏమి వేయకపోయినా మంచి రుచిగా ఉంటుంది, మంచి తృప్తిగా అనిపిస్తుంది. అయితే నేను ప్రాసెస్తో స్టార్ట్ చేస్తున్నాను. చిన్నుల్లిపాయలు కోసనమాట. ఈ చిన్నుల్లిపాయలు టేస్టీగా ఉంటాయని అమ్మ చెప్పింది, కానీ కోసేటప్పుడు మాత్రం మంచి పనిష్మెంట్లో ఉంటాయి. బాగా వేడి నీటిలో మంచిగా చాలా బాగా కడుక్కున్న ఉప్పు చేపని వేపుకుంటున్నాం అన్నమాట. ఆల్రెడీ బోల్డ్ అంత ఉప్పు కుక్కేసి ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కడుక్కోవాలి. మనం హాట్ వాటర్లో కడుక్కొని అంటే మంచిగా పాన్ కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత చక్కగా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి కర్రీలో, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఎగ్స్ ఫ్రై చేసి తీసాము. ఇప్పుడు కడిగి పెట్టుకుని ఎండుచేప ముక్కలు కూడా వేపేసి తీసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేయడమే. నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే నేను ప్రతి కర్రీ చేసుకుంటూ ఉంటాను. నాకు అన్ని పౌడర్స్ వేయడం నాకు స్పెసిఫిక్గా నేను ప్రిఫర్ చేయను. అండ్ ఉల్లిపాయ వేగింది, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా అది మగ్గించుకోవాలి. సో కాసేపు మగ్గించుకుందాం. ఇంకొక విషయం, మీలో ఎంతమంది ఎండు చేప ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు? అయితే ఆఫీసెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో నేను ఎప్పుడు పట్టుకెళ్ళలేదు క్యారీస్, కానీ ఒక అమ్మాయి తెచ్చుకున్నప్పుడు మిగిలిన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను చూసా. అయితే మ్యాటర్ ఏంటంటే, తినేవాళ్ళు మాస్ కాదు, తినని వాళ్ళు క్లాస్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిఫరెన్సెస్ ఇన్ టేస్ట్. బట్ ఒక్కసారి తింటే గనక, ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఫర్ ష్యూర్. అండ్ ఒకసారి నేను గోంగూర ఎండ్రాయిలు కాంబినేషన్లో అమ్మ చేత వండిపించి తీసుకెళ్ళనమాట. అయితే నేను మా ఫ్రెండ్ కోసం తీసుకెళ్తే మా మేనేజర్స్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒక్క స్పూన్ కూడా మిగలలేదు ఆ రోజు కర్రీ. అంత బాగుంటుంది. ట్రై చేసే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు అన్నమాట. సో నేనైతే ఇక్కడ కొంచెం టమాటా మగ్గిన తర్వాత జస్ట్ కారం, ఉప్పు, చిన్న పసుపు కూడా అవసరం లేదు, ఎందుకంటే అది అమ్మ ఆడించిన మసాలా కారం. అందులో ఆల్ స్పైసెస్ డ్రై రోస్ట్ చేసి వేస్తారు, అండ్ పసుపు కొమ్ములు, ధనియాలు అన్నీ కలిపి ఆ మసాలా కారం రెడీ చేస్తారు కాబట్టి అందులోనే మనకి ఆల్ ఫ్లేవర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక ఆర్టిఫిషియల్ టేస్ట్ని, ఒక ఆర్టిఫిషియల్ అరోమాని ఎందుకు తీసుకొస్తున్నారో ఈ మధ్య కాలంలో నాకు తెలియట్లేదు. కానీ మనకి ఉన్న వెజిటేబుల్స్లో ఉన్న ఒక ఇన్బిల్ట్ ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని మనము ఎంజాయ్ చేయాలి అని అంటే కొంచెం ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు కొంచెం ఇగ్నోర్ చేస్తే మంచిది. అది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ స్పెసిఫిక్ ఎండు చేప గుడ్డు కర్రీలో అయితే అల్లం వెల్లుల్లి వేస్తే అసలు ఆ కర్రీ తినడం కూడా వేస్ట్. అంత టేస్ట్ పోతుంది అన్నమాట, ఎండు చేప తాలూకా టేస్ట్ పోతుంది. సో టమాటాలో ఉప్పు, కారం అది కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా వేపు పెట్టుకున్న ఈ ఎగ్స్, ఆ ఫిష్ వేసేసి చిన్ని వాటర్, కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసి ఇంకా సిమ్లో ఇంకొంచెం సేపు మగ్గించుకుంటే ఆ ఎగురు తాలూకా ఫ్లేవర్ ఆ డ్రై ఫిష్కి, ఆ ఎగ్కి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాను కాసేపు. ఇంకా అంతే, వేడి వేడి యమ్మీ రైస్ అండ్ కర్రీ రెడీ. లాస్ట్ వరకు నా వీడియోని చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి.